49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఆల్మోస్ట్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ట్రంప్ ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. బట్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకటైతే అక్కడ జరిగేది ఇంకొకటి. సో రీసెంట్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఆపరేషన్ ఫ్రీడమ్ అనేది కూడా పాజ్ అయింది అనేటువంటి వార్తలు కూడా వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అమెరికా ఏదన్నా అటాక్ చేయాలంటే ఇరాన్ పైన అది అసలు ట్రంప్కి అసలు ఛాన్సే లేదు, పర్మిషన్స్ కూడా తీసుకోవాలని అనేటువంటి వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఓవరాల్గా ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఆర్ ఎల్స్ ట్రంప్ ఇకపై ఏం చేయగలుగుతారు ఏంటి, ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచటిల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి అక్కడ జరిగే వాటికి అసలు పొంతన లేకుండా ఉంటుంది మొదటి నుంచి కూడా. సో రీసెంట్గా ఆయన చేసిన స్టేట్మెంట్స్ కూడా అలా అటాక్ చేస్తాము అనడం, ఇప్పుడేమో పాజ్ చేసాము అని అనడం, అసలు ఇప్పుడేమో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు ఆయన ఫైట్ చేయాలని, ఐ మీన్ అటాక్ చేయాలంటే కూడా పర్మిషన్స్ తీసుకోవాలి. ఇలా చాలా వార్తలు వస్తున్నాయి ఈ అంశానికి సంబంధించి. దీని గురించి మీరు ఏమంటారు? ఈ యుద్ధం మొదలైనప్పుడు ఫిబ్రవరి 28 తారీఖు నుంచి ఇవాళ దాకా ట్రంప్కి ఒక క్లారిటీ లేదు యుద్ధానికి ఎందుకు వెళ్ళారనేది. ఒకటి, యుద్ధాన్నించి వాళ్ళు ఏం సాధించుకోవాల్సి అది కూడా ఆయన క్లారిటీ లేకుండే. అదే టైంలో ఇజ్రాయెల్ ఆ క్లారిటీ చాలా క్లియర్ ఉంది వాళ్ళకి ఇప్పుడున్న ఈ రెజీమ్, అంటే అక్కడున్న ఇస్లామిక్ రెజీమ్ ఉండకూడదు, వాళ్ళని కొట్టుపడేయాలి, వాళ్ళని దించాలని. ఎందుకంటే వాళ్ళు హెజ్బుల్లా, హమాస్, హూతీని సపోర్ట్ చేస్తారు, ఇంటర్నేషనల్ టెర్రర్ ఫండింగ్ చేస్తారు, ఇరాన్ అని చెప్పి ఇజ్రాయెల్కి చాలా క్లియర్ స్ట్రాటజీ ఉంది. వాళ్ళు ఇవ్వాలి కాదు, నెక్స్ట్ 10 సంవత్సరాల దాకా యుద్ధం చేయమంటే చేస్తారు ఇరాన్ వ్యతిరేకం. కానీ ట్రంప్కి అది కాదు. ట్రంప్ యుద్ధంలో ఎందుకు వచ్చారో ఆయనకే తెలియదు. ఇజ్రాయెల్ బాంబ్ చేయడానికి వెళ్తున్నారు ఇరాన్ అనగానే ఈయన కూడా తోడు వచ్చేసిండు. అది అన్నిటికంటే పెద్ద తప్పు. ఈయన అనుకున్నాడంటే 2-3 రోజులు ఆ యుద్ధం ఆగిపోతుంది, వాళ్ళు సరెండర్ చేస్తారు, దాని తర్వాత నాకు మొత్తం క్రెడిట్ నాకు వచ్చేస్తుంది అనుకున్నాడు ట్రంప్. అది జరగలేదు. మనందరూ తెలిసిందే. రెజీమ్ అంటే ట్రంప్కి 3-4 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి, అక్కడున్న రెజీమ్ సరెండర్ చేసేయాలి. సెకండ్, యురేనియం హైలీ ప్యూరిఫైడ్ యురేనియం అమెరికాకి అప్పగించాలి. 3 వీళ్ళ మిసైల్ ప్రాజెక్ట్స్ని ఆపాలి. 4వది హిజ్బుల్లా, హమాస్, హూతీలను సపోర్ట్ చేయడం బంద్ చేయాలి. ఇంకా ఉన్నాయి చాలా మటుకు, బట్ దీస్ ఆర్ టాప్ 4 అన్నమాట. దీంట్లో ఫస్ట్ సరెండర్ జరిగిందా? జరగలేదు. మీకు గుర్తుంటుంది ఈ యుద్ధం మొదలైనప్పుడు సౌజన్య, నేను డిసైడ్ చేస్తాను ఎవరు ఉంటారు ఇరాన్ నెక్స్ట్ లీడర్ అని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశారు. ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్ల, నేను ఇంటర్వ్యూ చేసి నేనే కూర్చోబెడతాను. అది జరగలేదు. ఇరాన్లో వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోయినా కానీ నెక్స్ట్ లీడర్ని అపాయింట్ చేశారు. వాళ్ళ కొడుకునే, ఆయన ఉన్నాడా లేదో అది కూడా తెలియదు, కానీ వాళ్ళు అపాయింట్ చేస్తారు ఒక ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ చూపించడానికి. ఇరాన్ లీడర్షిప్ మొత్తం 40 మంది కమాండర్ కొట్టేసిన తర్వాత కూడా ఇరాన్ వాళ్ళ నెక్స్ట్ లెవెల్లోకి వచ్చేసి వాళ్ళు ఇప్పుడు కూడా నడిపిస్తున్నారు గవర్నమెంట్. సరే, వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, అక్కడ తినడానికి తిండి లేదు, అక్కడ ఉన్న తాగడానికి నీళ్ళు లేదు, ఎలక్ట్రిసిటీ సప్లై చాలా ఎరాటిక్గా ఉంది. ఇరాన్ ఎకానమీ మొత్తం ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు, 47 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. అప్పటి నుంచి ఇదే పరిస్థితి. ఇరాన్ రెవెన్యూ లేదు, ఏం లేదు. లాస్ట్ ఒక 10 సంవత్సరాలు ఈ ఆయిల్ ఎంబార్గో పెట్టిన తర్వాత అసలు వాళ్ళకి కావాల్సిన ఆదాయం కూడా రావట్లేదు. చైనా ఒకరే ఆయిల్ తీసుకెళ్తాం, దీనికన్నా ముందు మనం కూడా కొంటుండే, మనకి శాంక్షన్ పెట్టగానే మనం కూడా మానేసాం. ఇరాన్ సంగతి అట్లా ఉంది ఇప్పుడు. అదే టైంలో వాళ్ళు సరెండర్ కారు, వాళ్ళొక చాలా పాత సివిలైజేషన్, వాళ్ళు దీనికన్నా పెద్ద యుద్ధాలు చూశారు వాళ్ళు. సద్దాం హుస్సేన్ 8 సంవత్సరాలు 1980లో మొదలైన యుద్ధం, 8 year వార్, ఇరాన్ని మొత్తం ఆల్మోస్ట్ ధ్వంసం చేశారు. కానీ ఇరాన్ అప్పుడు కూడా సరెండర్ కాలేదు. దానికన్నా ముందు ఇరాన్లో ఉన్న వాళ్ళొక డెమోక్రటిక్ లీడర్ ఉండే 1953 దాకా, మొహమ్మద్ మొసిదా అని చెప్పి, ఆయన్ని అమెరికా అండ్ యూకే కలిసి ఒక కూల పక్కన పెట్టేసి ఆయన్ని జైల్లో వేసేసారు. తర్వాత షా ఆఫ్ ఇరాన్, దీనికన్నా ముందున్న రూలర్ని తీసుకొచ్చారు, రేజా పెహెల్వి. ఆయన్ని 1979లో అయతొల్లా ఖొమైనీ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఆయన బడికి తీసుకొచ్చిన తర్వాత ఇరాన్ ఒక థియోక్రాటిక్ స్టేట్గా మారిపోయింది, షరియా స్టేట్. దాని తర్వాత అమెరికన్ ఎంబసీలో ఉన్న దాడి జరిగి వాళ్ళ డిప్లొమాట్స్ని కిడ్నాప్ చేసిన జిమ్మీ కార్టర్ టైంలో జరిగింది అదంతా. అక్కడి నుంచి ఇప్పుడు మనం 2026కి వచ్చినప్పటికీ రెజీమ్ మారిందంటే మారలేదు. ఫస్ట్ తప్పు ట్రంప్ ఏం చేశారంటే, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది, ఇరాన్ ప్రజలు అందరు రోడ్డు మీదకి రావాలి, ప్రొటెస్ట్ చేయాలి,
మేము హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు, కానీ హెల్ప్ రాలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ అంచనాల ప్రకారం, మనకి యాక్చువల్ ఫిగర్స్ తెలియదు, 40,000 మందిని ఫైరింగ్లో చంపేశారు ఇరాన్. చాలా సిటీస్లో, తెహరాన్ ఒక్కటే కాదు. ఎవరు తప్పది, అది ప్రెసిడెంట్ ట్రంప్ తప్పే. బికాజ్ ఆయన ఏమనుకున్నారు, వీళ్ళందరూ రోడ్డు మీదకి రాగానే ఇరాన్ గవర్నమెంట్ సరెండర్ చేస్తారు. కానీ అప్పుడు దాకా అమెరికా యుద్ధంలో దిగలేదు. దాని తర్వాతే ఈ ఫిబ్రవరి 28న జరిగిన బాంబింగ్ జరిగింది. ఇదంతా జరిగింది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో. ఓకే, జనవరి లాస్ట్ వీక్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో. దాని తర్వాత అమెరికా వాళ్ళ మొత్తం నేవల్ ఆర్మాడాని పంపించారు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అని పంపించారు, డెస్ట్రాయర్స్ అది ఇది అన్నీ పంపించారు. వాళ్ళు అంతా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర వచ్చి ఉన్నారన్నమాట. కానీ మీరు ఒక న్యూట్రల్ అబ్జర్వర్ చూస్తే అమెరికా చేసే తప్పులు చాలా ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఇరాన్ని అండర్ ఎస్టిమేట్ చేశారు. అమెరికా దీనికన్నా ముందు 19 సంవత్సరాలు పోరాటం చేసి ఓడిపోయిన ఒక వార్ ఉంది, వాళ్ళు ఇప్పుడు మర్చిపోరు. అది దట్స్ కాల్డ్ వియట్నాం వార్. ఓకే, 19 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 50,000 మంది చనిపోయారు దాంట్లో. కొంతమంది 1,00,000 కూడా అంటారు, ఫిగర్స్ లేవు. చాలా పవర్ఫుల్గా అప్పుడు కూడా ఉన్న యుఎస్ ఆర్మీ ఒక గెరిలా ఫోర్స్తో ఓడిపోయారు. ఇది మనం తాలిబాన్తో చూసాం ఆఫ్ఘనిస్తాన్లో. తాలిబాన్ అటాక్ మొదలుపెట్టినప్పుడు ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత, అల్ఖైదా అక్కడి నుంచి పారిపోయిన తర్వాత, ఇదే తాలిబాన్ని వీళ్ళే కూర్చోబెట్టారు తీసుకొచ్చి పాకిస్తాన్తో సహాయంతో. వాళ్ళు మళ్ళీ అమెరికా వెంటబడ్డారు. అమెరికా, నేటో అక్కడ వాళ్ళ ఆయుధాలు అన్నీ పడేసి పారిపోయారు అక్కడి నుంచి. అమెరికా ఎప్పుడు లెసన్స్ నేర్చుకోలేదు దీని నుంచి. ప్రెసిడెంట్ ట్రంప్ అంటారు, ఇదేంటి 3 నెలలు కూడా కాలేదు యుద్ధం, వియట్నాం చూడండి, ఇరాక్ చూడండి, లిబియా చూడండి, మనం ఎన్ని సంవత్సరాలు పోరాటం చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఇది 3 నెలలు అయింది కదా, అంతే కదా అంటున్నారు. కానీ మీరేం చెప్పారు అప్పుడు యుద్ధం మొదలైనప్పుడు? మీరు అన్నారు మ్యాక్సిమం 4 to 6 weeks అన్నారు. ఇప్పుడు 4 to 6 weeks పోయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత, ఒక 30, 60 ఇంకా ఒక 65 రోజులు యుద్ధం. ఎక్కడ ఆగడానికి ప్రసక్తే లేదు. ఇరాన్ అంటే వాళ్ళు దీనికన్నా ముందు చెప్పాను చూడండి, సద్దాం హుసేన్ అటాక్లు వాళ్ళు చాలా మటుకు సహించారు. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ దీనికన్నా ముందు కూడా సద్దాం హుసేన్ టైంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే. కానీ దానికి అంతరించి వాళ్ళు బయట వచ్చేసి వాళ్ళు ఎట్లనో వాళ్ళ దేశాన్ని కాపాడుకున్నారు. అమెరికాకి ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు మొత్తం ఏం చెప్తారు, ఒక ఆర్మాడాతో వస్తారు, ఒక $20,000 డ్రోన్ని కొట్టడానికి $1 million మిసైల్ యూస్ చేస్తారు. అంత లాజిక్ అమెరికాది. సో అదొక అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. వాళ్ళేమో డ్రోన్లు యూజ్ చేస్తారు చిన్నది, $20,000, వీళ్ళేమో $1 million మిసైల్ యూజ్ చేస్తారు. సో డబ్బులు విపరీతంగా ఖర్చు చేయాల్సి వచ్చింది అమెరికాకి. పీట్ హెగ్సేత్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వారే చెప్పారు, టెస్టిఫై చేశారు సెనెట్ ముందు, మేము ఇప్పుడు దాకా ఖర్చు చేసింది 25 బిలియన్ అని చెప్తున్నారు. కానీ అది చాలా తక్కువ. మినిమం ఒక 500 బిలియన్ ఖర్చు చేసి ఉంటారు. అంటే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి, ఎన్నో పోయినాయి ఎయిర్క్రాఫ్ట్స్. పైలట్ రెస్క్యూలోనే వాళ్ళు 3 ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి, ఒక్కొక్కడికి 100 మిలియన్. ఒక అవాక్స్ మీద అటాక్ చేశారు, అది 500 మిలియన్. కువైట్లో 3 F-16లు పోయాయి, అది కూడా పోతే ఒక 300 మిలియన్. అట్లానే యాడ్ చేసుకుంటూ పోతే చాలా పోయినాయి డబ్బులు వీళ్ళ దగ్గర. కానీ వీళ్ళు అంగీకరించారు. అమెరికా ఓడిపోయారా అని చెప్పి వాళ్ళు సరెండర్ నో. ఇరాన్ని ప్రెషర్ పెట్టడానికి పాకిస్తాన్ని తీసుకొచ్చి పాకిస్తాన్తో ఇరాన్ని నెగోషియేట్ చేయడానికి ట్రై చేశారు. అమెరికా చేసిన ఫస్ట్ తప్పు. ఓకే, ఎప్పుడైనా ఒక మీడియేషన్లో ఆ మిడిల్ పార్టీ చాలా స్ట్రాంగ్ పార్టీ ఉండాలి. మీరు చెప్తే మాట వినాలి ఇద్దరు. అది బహుశా రష్యానో చైనా ఉంటే బాగుంటుండే. అమెరికా పాకిస్తాన్ని వీళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, వీళ్ళు ఇట్లా తంతే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తంతున్నారు, కాగితాలు పంపిస్తున్నారు, నువ్వు వెళ్ళి కాగితాలు పోస్ట్మెన్ పని చేస్తున్నారు పాకిస్తాన్. సో దాంట్లో ఏం నిజమో ఏం అబద్ధం మనకు తెలియట్లేదు. మన సీజ్ ఫైర్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లెబనాన్లో సీజ్ ఫైర్ అన్నారు. సో అమెరికా అన్నారు, మా దగ్గర వచ్చిన కాగితాల్లో 10 కండిషన్స్లో అది లేవే అన్నారు. ఇరాన్ అన్నారు, కాదు మేము పంపించాం కదా మీకు పాకిస్తాన్తో, మా దగ్గర ఉంది కదా అంటే మా దగ్గర లేదన్నారు. అంటే ఎవరో మార్చేశారు నడిమిట్లో. ఇది పాకిస్తాన్ ఆడుతున్న గేమ్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళు పీస్ టాక్స్ అంటున్నారు. మీరు ఆలోచించండి, 65 రోజుల్లో ఒకసారి కలిశారు పాకిస్తాన్లో వీళ్ళిద్దరు, ఇరాన్ అండ్ అమెరికా. అది కూడా డైరెక్ట్ కలవలేదు, ఇండైరెక్ట్గా కలిశారు. వాళ్ళు ఎంత మాట్లాడతారు, ఎన్ని రోజులు మాట్లాడతారు? ఇరాన్కి కొన్ని రెడ్ లైన్స్ అంటాం మనం ఇప్పుడు డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో. రెడ్ లైన్స్ ఏంటి? ఇరాన్ అంటాం, మా యురేనియం మేము మిమ్మల్ని అసలు మీ ముట్టనీయం, మిమ్మల్ని మేము స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ కూడా మేము మా వైపు ఉంచుకుంటాము, అది మళ్ళీ కాంప్రమైజ్ చేయొచ్చు వాళ్ళు, అట్లీస్ట్ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్. హెజ్బుల్లా, హమాస్, హూతీలు మేము సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళకి ఎక్కడి నుంచో ఆయుధాలు వస్తున్నాయి, మాకు తెలియదు. ఇది ఓకే. 4వది, మా మిసైల్ ప్రొడక్షన్ మేము ఎందుకు ఆపాలి?
మీరు ఒక అష్యూరెన్స్ ఇవ్వండి, మా మీద రేపటి నుంచి మీరు అస్సలు ఒక్క యుద్ధం కూడా చేయరు, ఒక్క బాంబు కూడా పడేయరు అంటే ఇవ్వండి, మేము బంద్ చేసేస్తాం. రాసిస్తారా? అది ఇవ్వరు. ఉమ్, సో ఈ పరిస్థితికి వచ్చేసారు అమెరికా. ఇప్పుడు లేటెస్ట్ మనం చూసే ఎన్ని రోజుల తర్వాత వీళ్ళు సడన్గా ఒక సీజ్ ఫైర్ తీసుకొచ్చారు ఒక 4 వారాల ముందు. అవును. ఓకే, సీజ్ ఫైర్లో మనం మాట్లాడదాం అని చెప్పారు. ఏం జరగలేదు. రెండో రౌండ్ టాక్స్ జరగాలంటే క్యాన్సిల్ అయిపోయింది అది. ఇప్పుడు కూడా కాగితాలు అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ అంటారు ఏం నచ్చలేదు, అది ఇంకోటి పంపించండి, వాళ్ళు ఇంకోటి పంపిస్తారు, పంపిస్తున్నారు అంటున్నారు, తెలియదు మనకి, నిజమేమో తెలియట్లేదు. అవును. దాని నడుమిట్లో ఒక కొత్త వార్ రూల్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక చట్టం ఉంది వాళ్ళ దగ్గర. దాని ప్రకారం ప్రెసిడెంట్ 60 రోజుల యుద్ధం మొదలైన 60 రోజుల లోపల కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంటు దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. ఓకే. ఓకే, అది యుద్ధానికి అప్రూవల్ వాళ్ళ పార్లమెంట్ ఇవ్వాలి. ప్రెసిడెంట్ ఒక్కరే నిర్ణయం చేయలేరు అది. సో మన దగ్గర పార్లమెంట్ అప్రూవల్ అక్కర్లేదు, మోదీ క్యాబినెట్తో కూర్చొని ఆపరేషన్ సింధూర్ చేద్దామని డిసైడ్ చేశారు. మన దగ్గర అది చాలు, కానీ వాళ్ళకి అది కాదు. వాళ్ళకి 60 రోజుల లోపల తీసుకుంటే 65 రోజులు ఇప్పుడే మొన్ననే అయిపోయింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి యుద్ధం చేయడానికి అథారిటీ లేదు. ఓకే. కానీ అమెరికా మీద దాడి చేశారనుకోండి, ఏదో షిప్ మీదనో ఏదైనా మీద, దెన్ హీ కెన్ హిట్ బ్యాక్. ఓకే. అంటే కొట్టచ్చు. అమెరికాకి సంబంధించిన ఆస్తుల మీద ఎక్కడున్న వాటి మీద చేసినా అటాక్ అది చేస్తారు. ఎప్పుడైనా అంతే కదా, మన దేశం మీద కొడితే మనం కూడా కొడతాం. అది మనం అప్పుడు దాకా మనం కొట్టాం ఎవరిని. అది నార్మల్ రూల్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అది. ఓకే. ఈ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు అమెరికా. అమెరికా ఏమన్నారు, మేము ఇప్పుడు వార్ పాస్ చేసేసామన్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్ కానీ వాళ్ళ మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఆపరేషన్ ఫ్యూరీ ఈ మొదలైన ఆపరేషన్ ఫిబ్రవరి 28 ఈజ్ ఓవర్, అయిపోయింది అంతే. మళ్ళీ ఇంకో 2.0 స్టార్ట్ చేస్తారా లేకుంటే ఆపరేషన్ పార్ట్ 2 స్టార్ట్ చేస్తారా అది తెలియదు మనకి, కానీ ఇప్పటికీ లేదు. ఎందుకంటే పార్లమెంట్ అప్రూవల్ లేదు, ఇండైరెక్ట్గా చెప్పేశాడు ఆయన. ఓకే, యుద్ధం లేనప్పుడు మళ్ళీ ఎందుకు అప్రూవల్ తీసుకోవాలని చెప్పి ఆయన పీట్ హెస్గెత్ అన్నారు, సీజ్ ఫైర్ ఉంది కదా, ఫిబ్రవరిలో సీజ్ ఫైర్ వచ్చింది, అప్పుడు 60 రోజులు కాలేదు కదా అన్నారు. అది కూడా పనికి రాలేదు డైలాగ్. ఇప్పుడున్న పరిస్థితికి ఒక స్టేటస్ కోకి వచ్చేసాం. మాట్లాడుతున్నా అంటే ఇరాన్ ఎప్పుడు ధమ్కిస్తూ ఉంటారు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అని చెప్పి. ఇరాన్ అక్కడి నుంచి స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి వస్తున్న షిప్ మీద దాడులు చేస్తున్నారు. అమెరికా దాన్ని అడ్డుకోలేకపోతున్నారు. అమెరికా దాన్ని సడన్గా మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఒక గ్రాండ్ అనౌన్స్మెంట్ చేశారు, మేము ఆపరేషన్ ఫ్రీడమ్ అని చెప్పి షిప్పులను తీసుకెళ్ళడానికి మేము ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చాం. ఓకే. అది క్లారిటీ లేకుండా దాంట్లో కూడా మీరు ఏం చేస్తారు, షిప్పుల్ని ఎస్కాట్ చేస్తారా, మీరు ఇక్కడ పక్కన కూర్చొని నిలబడి చూస్తారా, లేకుంటే ఇరాన్లో ఏదైనా ఇరానియన్ మస్కిటో బోట్స్ అంటారు, వాళ్ళు చిన్న చిన్న బోట్స్ ఉంటుంది, అదే అటాక్ చేస్తారు. వచ్చి 2-3 ఉంటారు బోట్లు అంతే, ఆ బోట్ల మీద మీరు దాడి చేస్తారా, వాళ్ళ మన మీద దాడి చేస్తారని చెప్తే అప్పుడు కూడా క్లారిటీ లేకుండా. కానీ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళు 7 బోట్లు కొట్టేశారంటున్నారు అమెరికన్ నేవీ. ఇరాన్ అంటున్నారు ఏం జరగలేదు, అట్లా సివిలియన్ బోట్స్ మీద దాడి చేశారని చెప్పారు. మనకు ఎప్పుడు నిజం బయటకు పడదు దీని నుంచి, అది అట్లనే ఉంటుంది. సో నిన్న దాని తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ పొద్దున, దట్ ఈస్ అమెరికన్ టైం, నిన్న రాత్రి అనౌన్స్ చేశారు, మేము పాజ్ చేస్తున్నాం ఇది. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆయన చెప్పే ఒక మాటకి ఎవ్వరు విలువ ఇవ్వట్లేదు. పులి వచ్చింది కేసు ఇది. లాస్ట్లో పులి వచ్చినప్పుడు ఎవడు పట్టించుకోడు. ఆ పరిస్థితికి వచ్చేసాం ఇప్పుడు. ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన దగ్గర ప్రాబ్లం మెయిన్గా ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఏంటంటే ఆయనకు ఒక మిడ్ టర్మ్ పోల్స్ అని వస్తుంది, వాళ్ళ దగ్గర ఎలక్షన్స్ ఉంటుంది వాళ్ళ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి. అది ఈ డిసెంబర్లో డ్యూ ఉంది. దాని ప్రాసెస్ ఆల్రెడీ మొదలైపోయినాయి, క్యాంపెయినింగ్ అంతా. అమెరికాలో పెట్రోల్ ధరలు, వాళ్ళ గ్యాస్ పెట్రోల్ ధరలు $1 పెరిగింది ఒక గ్యాలెన్కి. ఓకే, అండ్ డీజిల్ ఏమో $2 పెరిగింది ఒక గ్యాలెన్కి. సో డీజిల్ పెరగంగానే పెట్రోల్ పర్సనల్ ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తారు అక్కడ. మన దగ్గర డీజిల్ కూడా పర్సనల్కి యూజ్ చేస్తారు, కానీ వాళ్ళ వైపు డీజిల్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తారు, అంటే ట్రక్కుల కోసం దాన్ని. సో సరుకులు తీసుకెళ్ళడానికి కూడా అది యూజ్ చేస్తారు. దాంతో సూపర్ మార్కెట్కి వచ్చే ప్రతి ఒక ఏమే ప్రోడక్ట్ ఉందో అది అన్నీ పెరిగింది, రేట్లు పెరిగినాయి. సో అక్కడున్న ప్రజలకి చాలా కోపం ఉంది. యుద్ధం వ్యతిరేకంగానే ఆల్మోస్ట్ 65-68% మంది దీన్ని ఒపోజ్ చేస్తున్నారు. అక్కడ చాలా సర్వేస్ నడుస్తుంటుంది. ఒక అమెరికన్ ఫ్యామిలీకి మినిమం $5,000 ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ సంవత్సరం, ఈ ఎక్స్ట్రా కాస్ట్తో. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు, అది డెఫినెట్గా రిపబ్లికన్ పార్టీ ఓడిపోతారు. ఇదే ప్రతి స్టేట్ ఉంటే. ఆయనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇవాళ యుద్ధం ఆగితే కూడా మినిమం ఇదంతా స్టెబిలైజ్ కావడానికి 6 నెలలు పడుతుంది. మనకు కూడా అంతే. ఓకే, ఏదో ఇవాళ స్టేట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ చేయగానే రేపటి నుంచి అందరూ రేట్లన్నీ తగ్గిపోతే అంటే తగ్గదు. ఇట్ టేక్ 6 months టు మినిమం. ఎందుకంటే అక్కడ ఉన్న ప్లాంట్స్ చాలా మటుకు నిన్న UAE ప్లాంట్ మీద కొట్టారు, వాళ్ళ రిఫైనరీ మీద.
ఖత్తర్ మీద కొట్టారు, బహ్రెయిన్, కువైత్ అన్నీ ఫస్ట్ వార్ మొదలైనప్పుడు మొత్తం ఆల్మోస్ట్ సౌదీ అరేబియా, అరామ్కో కూడా కొట్టారు ఇరాన్. అదంతా రిపేర్ చేసి రావాలంటే ఫుల్ ఫ్లెజ్గా ఇంకొక మినిమం 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. టెంపరీగా ఉన్నదాన్ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలంటే కూడా 6 నెలలు పడుతుంది. సో 6 నెలల దాకా ఇదే రేట్ ఉంటుంది. పెట్రోల్ ఉండేనండి, డీజిల్ ఉండేయండి, ఎల్పిజి సేమ్ రేట్ల కంటే కొంచెం తగ్గుతుంది అంతే, ఇంకేం లేదు. ఈ పరిస్థితిలో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారు? ఆయనకి ఏం ఆప్షన్స్ లేవు. ఒకటేంటంటే ఇరాన్తో ఏదో ఒక ఒప్పందం చేసి బయటపడడానికి ట్రై చేస్తున్నారు. ఆయన చాలా క్లియర్ అది. కానీ ఇరాన్ కన్నా స్మార్ట్ అయిపోయారు. వాళ్ళకి తెలిసిపోయింది అమెరికా డెస్పరేట్గా ఉన్నారు, మేము డెస్పరేట్గా లేము. కానీ ఇరాన్కి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని అటువైపు నుంచి అమెరికా బ్లాక్ చేసేసారు. వీళ్ళు ఇటువైపు నుంచి బ్లాక్ చేస్తే అమెరికా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వైపు నుంచి బ్లాక్ చేసేసారు. దాంతో ఏమైందంటే ఇప్పుడు ఈ ఇరానియన్ షిప్స్, ఆయిల్ తీసుకెళ్తున్న షిప్ వెళ్ళలేకపోతున్నారు. ఇరాన్కి షిప్పులు రాలేకపోతున్నారు. కంప్లీట్ నేవల్ బ్లాకేట్ ఉంది. ఇరాన్కి ప్రతిరోజు ఈ యుద్ధం మొదలైన దానికన్నా ముందు ప్రతిరోజు వాళ్ళు ఆల్మోస్ట్ $300 నుంచి $500 మిలియన్ ప్రతిరోజు వాళ్ళ రెవెన్యూ ఉండే, ఆయిల్ అమ్మేసి, క్రూడ్ ఆయిల్ అమ్మేసుకు ప్రతిరోజు. అది మొత్తం లాస్ట్ ఒక నెల పాటు నుంచి నెల బంద్ అయిపోయింది కంప్లీట్గా. ఒక్క డాలర్ కూడా వాళ్ళకి రావట్లేదు. ఏం చేస్తారు వాళ్ళు? అది కాకుండా ఇంకో టెక్నికల్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి. ఈ ఖర్గ్ ఐలాండ్ అన్నీ వింటుంటారు మీరు. ఖర్గ్ ఐలాండ్లో వీళ్ళ మొత్తం ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి పంప్ చేసినా కానీ, ఏ ఆయిల్ నుంచి వెల్ నుంచి వచ్చినా కానీ ఖర్గ్ ఐలాండ్లో చాలా పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి, వందలాది ట్యాంక్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చి పడుతుంది. అక్కడి నుంచి షిప్స్ వచ్చి తీసుకెళ్తారు. ఇప్పుడు మన ఇంట్లో వాటర్ ట్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ఇంట్లో వాటర్ ట్యాంక్ నిండగానే దాని నీళ్లు బయట పడిపోతుంది. ఆయిల్ ట్యాంక్లో అది చేయలేరు మీరు, బయట అంటే వెళ్ళి షిప్స్ తీసుకెళ్ళాలంతే. షిప్పులు వెళ్ళట్లేదు ఇప్పుడు, క్రూడ్ షిప్స్ అసలు రావట్లేదు, క్యారియర్స్ రావట్లేదు పెద్దది. ఆయిల్ ఎట్లా తీసుకెళ్తారు బయటికి? ఇప్పుడు ట్యాంక్ నిండిపోయింది అనుకోండి, ఆయిల్ రివర్స్ ఫ్లో అవుతుంది. అంటే పంప్ ఎక్కడి నుంచి పంప్ చేస్తున్నారు, ఏదో ఆయిల్ వెల్ నుంచి వస్తుంది, అక్కడికి రివర్స్ ఫ్లో చేయడం మొదలుపెట్టి తిరిగి ఆయిల్ వెల్ లోపల వెళ్ళిపోతుంది, మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. అమెరికా ఆడుతున్న గేమ్ అది. ఏదో ఒక రోజు ఈ నెక్స్ట్ 1 వీక్ లోపల అన్ని ట్యాంక్స్ ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత ఇరాన్ వీరి ఆయిల్ ప్రొడక్షన్ మొత్తం ఆగిపోతుంది కంప్లీట్గా. మళ్ళీ రిస్టోర్ చేయాలంటే వాళ్ళకి సంవత్సరాలు పడుతుంది. ఇరాన్ కూడా డెస్పరేట్ ఉన్నారు. ఒకటి వాళ్ళ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, వాళ్ళ కరెన్సీ డివాల్యూ అయిపోయింది కంప్లీట్లీ. ప్రింట్ చేసిన పేపర్ విలువ కూడా లేదు దానికి. మూడోది నేను చెప్పాను చూడండి, ఇప్పుడు ఆయిల్ ప్రాబ్లం ఇట్లా వస్తుంది. సో వాళ్ళకి ఆదాయం కూడా లేదు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, నీళ్ళు లేవు, అక్కడ కరెంటు కూడా లేదు కరెక్ట్గా. మొత్తం దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్ళు కంప్లీట్గా ధ్వంసం, గాజా లాగా తయారైంది అక్కడ. కానీ మనకు బయటికి ఇన్ఫర్మేషన్ రావట్లేదు, ఎందుకంటే వాళ్ళు మొత్తం ఇంటర్నెట్ బ్లాక్ చేసి పడేశారు ఫిబ్రవరి 28 నుంచి. ఈ పరిస్థితుల్లో ఉన్నాం, ఇప్పుడు స్టేటస్ కోలో ఉన్నాం. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాడు వాళ్ళు సంతకం పెడతారు. ఇదైనా ఒక 2 నెలల నుంచి చెప్తున్నారు. అయిపోయింది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, పాకిస్తాన్ చెప్పేసారు, అయిపోయింది. ఏం కాదు, అంత ఈజీగా ఇరాన్ సరెండర్ కాదు. ఎందుకంటే ఇరాన్లో ఉన్న కంట్రోల్ చేస్తుంది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్, ఇరానియన్ గవర్నమెంట్ కాదు. అక్కడ ఉన్న ఒక సెమీ అటానమస్ ఆర్మీ వాళ్ళది, వాళ్ళే నడిపిస్తున్నారు దేశం. వీళ్ళు ఏం చేయలేరు, పొలిటీషియన్స్ ఏం చేయలేరు, అక్కడ ఉన్న బ్యూరోక్రసీ ఏం చేయలేరు, మిగతా అక్కడ పొలిటికల్ పార్టీస్ అయితే లేవు అనుకోండి. కానీ పాత రెజ్యూమ్ నుంచి ఈవెన్ ముల్లాలు ఉన్నారు, వాళ్ళని కూడా పట్టించుకోరు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాం స్టేటస్ కోలో. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పుడు అమెరికా ఏమో సీజ్ ఫైర్ అంటుంది. మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? సేమ్ అమెరికా ఏదైతే చేసిందో అదే యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే తనను కాపాడుకోవడానికి అలా యుద్ధం చేస్తూనే ఉంటుందా ఇరాన్? చేస్తూనే ఉంటుంది. ఒకటి ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఈవెన్ లెబనాన్తో ఉంది. లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా, లెబనాన్ కాదు, లెబనాన్ ఇస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ హెజ్బుల్లా జస్ట్ యాజ్ మచ్ యాజ్ గాజాలో ఉన్న హమాస్ లాగా. హమాస్ గాజా పరిపాలించట్లేదు, కానీ వాళ్ళే నడిపిస్తున్నారు. ఓకే, అక్కడ ఇంకో గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ ఎక్కడ ఉందంటే ఎవరికి తెలియదు. ఓకే, పాలస్టీనియన్ అథారిటీ వాళ్ళ పేరు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు అక్కడ. లెబనాన్ కూడా ఉంది, లెబనాన్ ఇండిపెండెంట్ కంట్రీ, వాళ్ళకి పార్లమెంట్ ఉంది, ఎలక్షన్స్ నడుస్తుంది, కానీ అక్కడ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉన్నారు, వాళ్ళ పేరు హెజ్బుల్లా. 40-50 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వాళ్ళకి ఎంటైర్ ఫండింగ్, వాళ్ళకి వచ్చే ఆయుధాలు మొత్తం ఇరాన్ నుంచి వస్తుంది. ఇప్పుడు అదంతా ఆగిపోయింది. ఇజ్రాయెల్ ఏమంటున్నారు, మాకు ఇంకా 30 సంవత్సరాలు తీసుకుంటే కూడా మేము హెజ్బుల్లాని ఫినిష్ చేసేస్తాం, కంప్లీట్గా ఫినిష్ చేసేస్తాం, మాకు ఎండ్ ఆబ్జెక్టివ్ అది. అక్కడ ట్రంప్ వెళ్ళి మళ్ళీ సీజ్ ఫైర్ అని చెప్పారు అక్కడ. అప్పుడు ఇజ్రాయెల్కి చాలా కోపం వచ్చింది, ఇజ్రాయెలీ గవర్నమెంట్ కోపం వచ్చింది, అక్కడ ప్రజలకు కోపం వచ్చింది. ఏంటి సీజ్ ఫైర్ అంటున్నారు, మీరు మీ పని చూసుకోండి, మేము మా పని చూసుకుంటామని చెప్పారు. ఆ సీజ్ ఫైర్ ఒక 10 రోజులు కూడా కాలేదు, దాని ముందే బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళని కొడుతున్నారు, వాళ్ళు హెజ్బుల్లా ఎటువైపు ఫైర్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎండ్ ఆబ్జెక్టివ్ ఒకటి, ఇరాన్ నేను చెప్పాను ఆల్రెడీ, దే విల్ ఫినిష్ ఆఫ్ కంప్లీట్లీ. వాళ్ళ ఎండ్ ఆబ్జెక్టివ్ అది. అక్కడ గవర్నమెంట్ ఉండకూడదు, ఈ ప్రెజెంట్ గవర్నమెంట్ ఉండకూడదు.
రెండవది హెజ్బుల్లా, హమాస్, హూతీలు ఫినిష్ చేయాలి. అది ఒకసారి ఇరానియన్ గవర్నమెంట్ పడిపోతే ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. మూడవది కోర్స్ వాళ్ళకి ఒక సెక్యూరిటీ, వాళ్ళ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇజ్రాయెల్ అనే ఒక దేశం దాని నుంచే పుట్టింది. రెండో రోజు వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చి రెండో రోజు 1948 మేలో అరబ్ దేశాలు అన్నీ కలిసి వాళ్ళ మీద దాడి చేశారు. కానీ దాన్ని చాలా బాగా అడ్డుకున్నారు. ఓకే, అడ్డుకున్నారు ఒకటే కాదు, మంచిగా చాలా మటుకు ఏరియాలు గుంజుకున్నారు, ఈజిప్ట్ దగ్గర నుంచి, జార్డన్ దగ్గర నుంచి అంతా. ఇది ఒక లెసన్ వాళ్ళకి తెలుసు అరబ్స్కి. దానికోసం ఎవ్వరు వాళ్ళతో ఇజ్రాయెల్తో ఒక ఏం చెప్తారు, ఒక ఇజ్రాయెల్ని దాడి చేయడానికి ఓన్లీ ఇరాన్ ఇప్పుడు చేస్తున్నారు, కానీ మిగతా ఎవ్వరికి దమ్ము లేదు. ఇన్ఫ్యాక్ట్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వాళ్ళు ఇజ్రాయెల్తోనే అబ్రహాం అకార్డ్స్ అనే అకార్డ్ ఉంది, ఆ అకార్డ్లో ఇజ్రాయెల్ని యాక్సెప్ట్ చేస్తారు. అది అకార్డ్లో సైన్ చేశారు చాలా సంవత్సరాల ముందు. ఇప్పుడు యుఏఈని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇజ్రాయెల్, వాళ్ళు ఐరన్ డోమ్ పెట్టుకొని. అక్కడ ఇరాన్ నుంచి ఫైర్ చేసే ఏ మిసైల్ అయినా కానీ అది యుఏఈ వైపు వస్తే, నిన్న కూడా జరిగింది అది, ఇజ్రాయెల్ వాళ్ళ ఐరన్ డోమ్, ఫేమస్ ఐరన్ డోమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళ సోల్జర్స్ని కూడా పంపించారు. మీరు కళలో కూడా ఊహించలేరు ఒక అరబ్ నేషన్ ఇజ్రాయెల్తో రిలేషన్షిప్ ఇట్లా పెట్టుకుంటారని. నిన్న మళ్ళీ దాడి జరిగింది. నిన్న ఏ దేశం మీద దాడి చేయలేదు ఇరాన్, వీళ్ళ మీద చేశారు, కానీ డినై చేశారు దాని తర్వాత మేము చేయలేదని. కానీ అందరికి తెలుసు అక్కడి నుంచి వచ్చింది మిసైల్. అది మేబీ ఒక లోకల్ కమాండర్ లెవెల్ ఎవరైనా కొట్టుంటారు. ఇది ఇరాన్ చాలా పెద్ద దేశం. సో అట్లాంటి చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ అంటారు వీ హ్యావ్ అ రైట్ టు హిట్ బ్యాక్, మా మీద దాడి చేస్తే మేము కొడతాం. ఇప్పుడు యుఏఈ అంటున్నారు మేము ఇరాన్ ఒక లెసన్ నేర్పిస్తాం, మమ్మల్ని చాలా రోజులే కొడుతున్నారు, మేము ఇప్పుడు దాకా ఏం చేయలేదు, ఇంకా మా పేషెన్స్ పోయింది, మేము రిటర్న్ కొట్టేస్తామని చెప్పి. అది బహుశా నెక్స్ట్ 2-3 రోజుల్లో ఇరాన్ కంట్రీస్ ఇప్పుడు ఇరాన్ మీదకి వెళ్తాయి మళ్ళీ. అంటే అరబ్ కంట్రీస్ అందరు కాదు, ఓన్లీ యుఏఈ. ఓకే, మిగతా అందరూ భయపడతారు ఇరాన్ని. యుఏఈలో ఇజ్రాయెల్ కూర్చున్నప్పుడు దాకా వాళ్ళకి భయం లేదు. సౌదీ అరేబియా యుఏఈకి పడదు. సౌదీ అరేబియా పాకిస్తాన్ హెల్ప్ తీసుకుంటారు, పాకిస్తాన్ ఆర్మీకి, ఎందుకంటే వాళ్ళ ఆర్మీ అసలు చాలా చిన్న ఆర్మీ. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఇప్పుడు కొన్ని ప్లేన్లు, ఒక 4,000 మంది ఆర్మీ పర్సనల్ పంపించారు రేపు ఇరాన్ ఏమైనా చేస్తే అడ్డుకోవడానికి. అదే టైంలో ఇదే ఇరాన్తోని నెగోసియేషన్స్ నడిపిస్తున్నారు పాకిస్తాన్. యుఏఈ, సౌదీ అరేబియా నడిమిట్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. అది ఇంకో సపరేట్ స్టోరీ. అది వాళ్ళు యెమెన్లో కానివ్వండి, అది సొమాలీల్యాండ్లో కానివ్వండి, ఆఫ్రికాలో చాలా రైతుల్లో ఇది వీళ్ళిద్దరు నడిమిట్లో మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. అది దాంతో యుఏఈ భారతదేశం సహాయం తీసుకుంటున్నారు. మోదీ గారు ఇప్పుడు వెళ్తున్నారు యూరోప్, ఏంటో తిరిగి వస్తున్నాడు, 3 గంటలు అక్కడ ఉంటారు, యుఏఈలో ఉంటారు. ఇది సో అక్కడ గల్ఫ్ అనే ఏరియా కూడా జియో పాలిటిక్స్లో చాలా మటుకు అక్కడిక్కడ మిక్సప్ అయిపోతుంది. వాళ్ళ నడిమిట్లోనే చాలా డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ నడిమిట్లో చాలా మిస్అండర్స్టాండింగ్ ఉంది. దాన్ని ఇరాన్ ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు. కానీ యుఎస్ అక్కడ వచ్చి వాళ్ళు కూడా దీంట్లో చిక్కపోయారు. ఇప్పుడు వాళ్ళు బయటడానికి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళకి కావట్లేదు బయటికి రావడానికి. ఏదైనా ఒకటి చెప్పి ట్రంప్ దీని నుంచి బయటపడాలని ట్రై చేస్తున్నాను, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మరి ఆఖరిగా ఈ యుద్ధంలో, ఎందుకంటే యుద్ధం జరిగింది అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు గెలిపోవటం కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు అనుకోవాలి? ఎవరు గెలవలేదు, ఇద్దరు ఓడిపోయారు. ఇరాన్ ఎకానమీ ఈజ్ ఫినిష్డ్. వాళ్ళు నెక్స్ట్ ఒక 20-30 సంవత్సరాలు కూడా రీబిల్డ్ చేస్తే ఇరాన్ని రీబిల్డ్ చేయలేరు, అంత టైం పడుతుంది. అంతా ఇరాన్ ఎకానమీ డెస్ట్రాయ్ అయిపోయింది, మెషినరీ డెస్ట్రాయ్ అయిపోయింది, వాళ్ళ రిఫైనరీస్ డెస్ట్రాయ్ అయింది. ఓకే, మినిమం 10 సంవత్సరాలు, మినిమం. లాంగ్ టర్మ్ నేను 20 చెప్తున్నా, కానీ మినిమం 10 సంవత్సరాలు పట్టచ్చు. అదే సేమ్ టైం యుఎస్లో ఏమైంది, యుఎస్కి ఇంత పెద్ద ఫోర్స్, నేవల్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అన్నీ చూస్తే, ఆర్మ్ ఫోర్స్ ఇంత పెద్ద, వాళ్ళొక చిన్న ఇరాన్ని ఓడించలేరు. ఇరాన్ అంటారు చూడండి, మేము ఎన్ని రోజులు అడ్డుకున్నాం, మేము 60 రోజులు అడ్డుకున్నాం వీళ్ళని. ఓకే, మేము అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళు అప్పుడప్పుడు ధమ్కి ఇస్తూ ఉంటారు యుఎస్కి, మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి వస్తే మిమ్మల్ని కొట్టేస్తాము, అది ఇది అని చెప్పేసి. సో ఇరాన్కి ఒక పాయింట్ ఆఫ్ ప్రూవ్ చేశారు దట్ వీ కెన్ ఫైట్ యుఎస్, కానీ ఎక్కువ రోజులు చేయలేరు. ఇంకొక 10-15 రోజులు కాగానే ఇరాన్ ఆల్సో విల్ ఫోల్డ్ అప్. దానికోసం వాళ్ళు ఏదో ఒక ఒప్పందాన్ని ట్రై చేస్తున్నారు వాళ్ళ వైపు నుంచి కూడా. ట్రంప్ ఎంత యాంగ్షియస్ ఉన్నారో, ఎంతో జల్దీ ఫినిష్ చేసి బయటపడదామని అదే టెన్షన్లో ఇరాన్ కూడా ఉన్నారని, కానీ బయట చూపించట్లేదు వాళ్ళది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర చెప్పాను చూడండి, ఏం లేదు వాళ్ళ దగ్గర. ఎట్లా దీని నుంచి బయటపడి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేసి ఆయిల్ అమ్మడానికి మొదలు పెడితే ప్రతిరోజు $500 మిలియన్ వస్తుంది వాళ్ళకి. అది వచ్చేస్తే ఒక 10 రోజుల్లో వాళ్ళు పండుగ చేసుకోవచ్చు. సో మరి చూద్దామండి, కమింగ్ డేస్లో సిచ్యువేషన్స్ ఇంకా వరస్ట్ అవుతుందా, లేకపోతే ఇంకొంచెం బెటర్ అవుతుందా, అసలు ఏంటి? సో మరి యుద్ధం ఎక్కడికి లీడ్ చేస్తుంది ఏంటని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ.